మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ఎవరిన్ని కుట్రలు చేసినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉందని, వారికి అండగా ఉండే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు ప్రభుత్వాన్ని నడిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళాలోకం పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాలు ఆర్టీసీకి అద్దెకిస్తున్న 553 బస్సుల్ని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వర్షంలోనే సీఎం, మంత్రులు బస్సెక్కి సభా ప్రాంగణం వద్దకొచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే శాసనసభ సాక్షిగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని సీఎం గుర్తు చేశారు. మహిళా సంఘాల సభ్యుల సంఖ్య 67 లక్షల నుంచి కోటికి చేరాలని, 60,000 కోట్ల రుణాలతో సంఘాల్ని ఆర్థికంగా నిలబెడుతున్నామని స్పష్టం చేశారు. 3,000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులుగా చేసేందుకు జిల్లా, మండల, గ్రామస్థాయి సమాఖ్యల్ని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్లు గానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా, మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా, మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా, ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా సమైక్యలు కానీ, మండల సమైక్యలు కానీ, గ్రామ సమైక్యలు కానీ, మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా. వ్యవసాయంలో వడ్లు మాత్రమే కాదు, కందులు, మినుములు, పెసలు, ఇతర పప్పు ధాన్యాల పంటలు వెయ్యాలని సీఎం సూచించారు. కూరగాయలు, పండ్ల తోటలు పెట్టాలని కోరారు. ఈ దిశగా రైతుల్ని మహిళా సంఘాలే కార్యోన్ముఖుల్ని చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు, మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖుల్ని చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి, పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. ఎవరెవరైతే అవగాహన ఉండి చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారో ఈ బాధ్యత తీసుకోండి. నేను అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా. మీరే రైతు సమైక్యాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు ప్రభుత్వాన్ని నడిపిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తానని, వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పెట్టుబడులు ఇస్తామని హామీ ఇచ్చారు.